ఓకే. 'కళ్యాణ్ రామ్' గారిది 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ట్రైలర్ వచ్చేసింది. సినిమా విల్ బి రిలీజింగ్ ఆన్ ఏప్రిల్ 18th. సో, నాకు టీజర్ చూసినప్పుడైతే మాత్రం ఏంట్రా మరీ రొటీన్ రొట్టా అని ఫీలింగ్ వచ్చింది. ఎట్లా అంటే బోయపాటి కైండ్ ఆఫ్ సినిమా అనిపించింది. బట్ చూడాలి ఎట్లుంటదో. కనుక మంచిది ఇస్తే ఐమ్ హ్యాపీయే. సో 18th నాడు వచ్చేసింది. ఫస్ట్ ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలేస్ వాచ్ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ట్రైలర్. సో 5, 4, 3, 2, 1. రౌడీ షీటర్స్, గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ మ్యూజిక్ ఒకటి తయారు చేయండి. ఇక్కడ టాప్ 10 లిస్ట్ ఉండదు సార్. 1 to 10 ఒక్కడే. అర్జున్. ఓకే. సిఐనే కొట్టామని కమిషనర్కే చెప్తున్నారంటే వాళ్ళ బలుపు చూడండి సార్. బాధ్యత. తల్లి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్. మీ కింద కొంతకాలం సబార్డినేట్గా పనిచేస్తే చాలు, చట్టం మీరు పనిచేయరని డిపార్ట్మెంట్లో అందరూ చెప్పుకునేవాళ్ళు. అలాంటిది మీ పెంపకంలో పెరిగిన అర్జున్ ఒక క్రిమినల్ అవడం ఏంటి మేడం? నీ చేతిని కళ్ళకి అద్దుకునేంత కృతజ్ఞత ఎందుకో తెలియాలంటే, ఎప్పటిదాకా వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంటది, మొట్టమొదటిసారి పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. ఆ తుఫాన్ పేరు మొహమ్మద్ యాసుద్దీన్ పఠాన్. ఎండా వాన రాత్రి ఈయనెవరు కొత్తడా? నీకు నీ చావుకి మధ్య సముద్రం ఒక్కటే ఆడటం. ఓహో ఓహో సోహెల్ ఖానా? కొడుకుని ఇలా పెంచాక అసలు పెంపకం గురించి మాట్లాడే అర్హత నాకు లేదనిపిస్తుంది. అర్జున్ని ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా మేడం? అమ్మ కలలు కన్న కొడుకులా ఎలాగో ఉండలేను. కనీసం కన్న కొడుకులాగా ఉండాలంటే గొంతులో ఊపిరి, పోలీస్ అండ్ గుండెలో ప్రాణం ఉన్నంత వరకు అమ్మ ప్రాణానికి ఏమీ కానివ్వు. బాయిలర్ ఇచ్చేసిన ట్రైలర్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఐపీఎస్. నేను టీజర్ ఉన్నప్పుడే చెప్పినది ఒకటే సేమ్. దీన్ని ఒక రకమైన అప్రోచ్లో చెప్పొచ్చు, ఒక సటిల్ వేర్ ఆరల్స్ కొత్తమైన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ల లాగా కూడా చెప్పొచ్చు. వీళ్ళు సేమ్ బోయపాటి దానిలోకి వెళ్తున్నారు. బట్ ఒకటే చెప్తున్నా, ఎమోషన్ వర్కౌట్ కావాలి. స్పాయిలర్స్ ఎందుకు ఇచ్చేస్తున్న ట్రైలర్లోనే పోలీస్ గెటప్తో సంథింగ్ లేదు. అది పోలీస్ అయినా కాకున్నా కానీ ఐఎమ్ థింకింగ్ ఇట్స్ లైక్ క్లైమాక్స్ అనుకుంటా. ఎందుకు చెప్పేయడం నాకు అర్థం కావట్లేదు ట్రైలర్లోనే. మెయిన్ అదే కదా, లైక్ వాట్ ఈస్ ఏ పోలీస్ అవ్వాలనుకున్న కొడుకు రౌడీ అయిపోయిండు, లైక్ వాట్ ఎవర్స్ గ్యాంగ్స్టర్ అయ్యిండు. సో అమ్మ బాధ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాన్ని నువ్వు ట్రైలర్లో చూపించేస్తే ఆయన గిరప్ వేసుకొని ఆయన అయిండో లేదో మనకు అవసరం లేదు. ఎందుకు చూపెట్టడం నాకు అదే అర్థం కావట్లేదు అనమాట. ఏమో చూడాలి. ఏప్రిల్ 18th అంట. విజయశాంతి గారు ఏమో నాకు ఇంకేం అర్థం కావట్లేదు. అంత ఎక్సైట్మెంట్ అయితే లేదు నాకు. బట్ వెళ్తా, చూద్దాం ఎట్లుంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు? ఈ సినిమా మీద ఎక్సైట్మెంట్ ఉందా లేదా? ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేసరికి కొంచెం పడుతుంది. బట్ మ్యూజిక్ బాగుంది. ఎవరు కొట్టినో తెలియదు అయ్యా నాకు. మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక మంచి స్టైలిష్ లెక్క అనిపించింది అన్నట్టు. మీ థాట్స్ ఏంటి అసలు? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంట, ఏప్రిల్ 18th రిలీజింగ్. మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ మీకు మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ బై.